హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్, వే టు లర్నింగ్ అండ్ కీ టు సక్సెస్. అండ్ ఈ సెషన్లో మీకు మన జనవరి టు డిసెంబర్ 2020లో లెక్చర్ నెంబర్ 7 అండి, కరెంట్ ఈవెంట్స్ ఫర్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్. ఓకే, సో ఫర్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుందాం. సో ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను మీకు. ఓకే, ఏది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు. సమ్వాట్ రిలేటెడ్ టు అవర్ కాన్సెప్ట్స్, ఆ సిలబస్లో ఉన్న రిలేటెడ్ కాన్సెప్ట్స్కి సంబంధించి కాబట్టి నేను మీకు ఇవన్నీ చెప్తున్నానండి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, సోలార్ చరకా మిషన్. ఓకే, నాట్ చక్ర. ఓకే, చరకా మిషన్. సో మనకి ఇక్కడ there is one ministry called micro small and medium enterprises. Okay, union ministry for micro small and medium enterprises వాళ్ళు ఏం చేశారంటే లాంచ్డ్ దిస్ పర్టిక్యులర్ మిషన్, సోలార్ చరకా మిషన్ని లాంచ్ చేశారనమాట. ఓకే, సో దీనిని 2018లో లాంచ్ చేయడం జరిగింది. మెయిన్లీ దేనికి సంబంధించి క్విక్ తెలుసు కదండి మీకు, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వుడ్ ఇంప్లిమెంట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది, సోలార్ చరకా మిషన్ వాజ్ రిలేటెడ్ టు క్విక్ ఇన్ ద సెన్స్ టెక్స్టైల్కి సంబంధించింది అని. ఓకేనా? సీ దిస్, ఇక్కడ ఈ సోలార్ చరకా మిషన్ గురించి అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండ్ క్విక్ గురించి చదువుకుంటే సరిపోతుందమ్మా. సోలార్ చరకా మిషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు లాంచ్ చేశారు జూన్ 2018లోని. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే కనుక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వుడ్ ఇంప్లిమెంట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ మనకి employment generation. So again, the generation of employment in khadi and village industries, especially for who? Women and youth, and sustainable development through the solar charaka clusters in the rural areas. చూడండి, ఇక్కడ మనకి రూరల్ ఏరియా ఒకటి హై ప్రయారిటీ, ఉమెన్ అండ్ యూత్కి సంబంధించి, అండ్ పర్టికులర్లీ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. అందుకే మీరు ఈ స్కీమ్ని స్కిప్ చేయకూడదు. ఓకేనా? సోలార్ చరకా మిషన్. ఓకే, సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎంఎస్ఎంఈ వాళ్ళు. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఓకే, సో రూరల్ ఎకానమీని బూస్ట్ చేయాలి. సో మనకి ఏంటంటే కనుక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఏం చేస్తారంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతారు జనాలు. ఓకేనా? ప్రజలందరూ ఏం చేస్తారు, అర్బన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూరల్ ఏరియా నుంచి ఇక్కడికి వస్తారనమాట. సో దాన్ని తగ్గించాలి. వీ షుడ్ అరెస్ట్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్. ఓకే, సో మెయిన్గా ఇక్కడ ఏంటి, రూరల్ ఎకానమీని పెంచాలి. రూరల్ ఎకానమీని పెంచడం అంటే లైక్ రూరల్ ఏరియాస్ని లైక్ అర్బన్ ఏరియాస్ లాగా మార్చామనుకోండి, అప్పుడు ఈ మైగ్రేషన్స్ ఏమీ ఉండవు. రైట్? అర్బన్ ఏరియాస్లో ఉండే ఫెసిలిటీస్ అన్ని రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేస్తే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ విలేజ్ ఇంకా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ కింద, ఈ పర్టికులర్ సోలార్ చరకా మిషన్ కింద ఏంటంటే కనుక అన్ని స్టేట్స్లోని, భారతదేశంలో ఉండే అన్ని స్టేట్స్లోని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. And the geographical distribution of clusters throughout the country, and with at least 10% located in the northeastern region, and Jammu and Kashmir hilly states will also kept in the view. Okay na? Anni states and also northeastern region, Jammu and Kashmir hilly states lo 10% దాకా వాళ్ళు కవర్ చేస్తారనమాట. ఓకేనా? సో స్పెషల్ ఫోకస్ విల్ బి గివెన్ ఇన్ ద 117 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. సో మెయిన్ ఫోకస్ ఆ డిస్ట్రిక్ట్స్ మీద పెట్టడం జరుగుతుంది. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. మీరు ఇక్కడ ఏంటంటే కనుక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ గురించి ఒకసారి చదువుకోండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైంది, కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమి కాదు. సో అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ కింద మనకి ఇది ఏర్పాటైంది. సో దిస్ ఈజ్ అన్ ఎపెక్స్ ఆర్గనైజేషన్. క్విక్ ఈజ్ అన్ ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఫర్ విచ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ యొక్క ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఇది. ఓకే, సో దే వాంట్ వాట్ దే ఆర్ సీకింగ్ అబౌట్ ప్లాన్ అండ్ ప్రమోట్ అండ్ ఫెసిలిటేట్, ఆర్గనైజ్ అండ్ అసిస్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. ఓకేనా? సో దానికి సంబంధించి రూరల్ ఏరియాస్లోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లోని ప్లాన్ చేయడం గురించి, ప్రమోట్ చేయడం గురించి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం గురించి, అండ్ వాటిని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడం గురించి ఈ పర్టికులర్ క్విక్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఇక్కడ ఇది సరిపోతుందండి. జస్ట్ ఏంటంటే సోలార్ చరకా మిషన్ దేని గురించి, ఎంప్లాయ్మెంట్ యూత్ జనరేషన్ గురించి కదా. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి కదా. సో దాని గురించి మీరు చదివి సరిపోతుంది. జస్ట్ ఒక 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మనకి ఎవరు అపాయింట్ అయ్యారు ఏంటి అనేది మనకి ఏంటి క్వశ్చన్ అడగరు, బట్ మనకి ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్. ఓకే,
సో ఇది మనకి 2020లో టాపిక్. సో కాబట్టి ఇప్పుడు ఎవరు ఉన్నారు అని అడగరు, ఎందుకంటే చేంజ్ అయిపోయారు పర్సన్. బట్ ఇక్కడ ఏంటి అంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏ విధంగా జరుగుతుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఓకే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ప్రెజెంట్ ఆ టైంలో 2020 మే ఆ టైంలో మనకి బిమల్ జుల్కా హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సారీ నాట్ ఎలక్షన్ కమిషనర్. సో నవంబర్ 2020 నుంచి మనకి సిఐసి ఎవరంటే కనుక ఐ థింక్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా is a current chief information commissioner since November 2020 నుంచి. ఓకేనా, సో ద పర్సన్ చేంజ్డ్. బట్ ఇక్కడ అకార్డింగ్ టు ద రూల్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇట్స్ హెడ్, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ఆ ప్రెసెంట్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఏ హెడ్ అండ్ లోక్సభ నాట్ రాజ్యసభ, లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఎవరు నామినేట్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. సో ఈ ముగ్గురుతో కూడుకున్నటువంటి కమిటీ ఏంటంటే కనుక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని వాళ్ళ యొక్క నేమ్ని రికమెండ్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి. సో దట్ ప్రెసిడెంట్ ఏంటంటే కనుక ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని అలాగే ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ వన్ సెలెక్షన్ ప్రొసీజర్ ఈజ్ ఇంపార్టెంట్ మా. ఓకే, అండ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఇంతకుముందు మేము చెప్పినట్టు ఉమెన్ రిలేటెడ్ ఏ వచ్చినా సరే మీరు వాటిని స్కిప్ చేయకూడదు. ఓకే, సో స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ అఫైర్స్ ఇన్ మైనారిటీ. ఓకే, మైనారిటీ మినిస్ట్రీ అఫైర్స్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ ద వేరియస్ స్కీమ్స్ ఫర్ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఓకేనా, మైనారిటీ కమ్యూనిటీస్ నుండి వచ్చినటువంటి ఉమెన్కి, ఓకేనా, వాళ్ళ గురించి మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ వాళ్ళు ఏంటంటే కనుక సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ స్కీమ్స్ని చాలా వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా, సో దానిలో ఏంటంటే కనుక మనకి సిఖో ఔర్ కామో, నాయి మంజిల్, ఇలా గరీబ్ నవాజ్, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. నౌ మీకు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, హూ ఆర్ మైనారిటీస్? ఓకేనా, మైనారిటీస్ అని ఎవరిని అంటారు అంటే మీరు తెలుసుకోవాలండి ఈ విషయాన్ని. ఇక్కడ మనకి ఎగ్జామ్లో మీకు హూ ఆర్ మైనారిటీస్ అని అడగరు, బట్ యూ షుడ్ నో అబౌట్ హూ ఈజ్ మైనారిటీ. Okay, the Ministry of Minority Affairs has stated that Lok Sabha that minority has been defined under Section 2C of the National Commission for Minority Act 1992. ఓకేనా, సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ఉంది, దానిలోని మైనారిటీస్ అంటే ఎవరు అనేది డిఫైన్ చేయడం అనేది జరిగింది ఇన్ ద సెక్షన్ 27లోని. ఓకే, సో యాజ్ పర్ సెక్షన్ 2C ప్రకారము ఏంటంటే మైనారిటీ అని ఎవరంటారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ మీన్స్ కమ్యూనిటీ నోటిఫైడ్ యాజ్ మచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, సో మైనారిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈజ్ అ కమ్యూనిటీ దట్ ఈజ్ నోటిఫైడ్ యాజ్ బై గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయాలి. సో ఫార్ ఇప్పటిదాకా మనకి 6 కమ్యూనిటీస్ ఉన్నాయి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియం దట్ ఈస్ పార్షియస్ అండ్ జైన్స్ హ్యావ్ బీన్ నోటిఫైడ్ యాజ్ ఎ మైనారిటీ కమ్యూనిటీస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఏంటవి ముస్లిమ్స్, ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఈ మతాల పేర్లు ముస్లిం, క్రిస్ట్ అండ్ సిక్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియం అండ్ జైన్. ఓకేనా, జొరాస్ట్రియన్స్ జైన్స్ డిఫరెంట్ అండి. సో జైన్స్ వీళ్ళందరూ కూడా మైనారిటీ అనమాట యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి దీస్ ఆర్ ద మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ఆర్ ఇండియా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలోని ఇదొక ఏరియా ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందూస్ 1000 మెంబర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఓకే, ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసి 1000 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ హిందూస్ వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాలో హిందూస్ ఎంతమంది ఉన్నారు, మెజారిటీ ఎవరున్నారు హిందూస్, మైనారిటీ ఎవరున్నారు ముస్లిమ్స్ 10 మెంబర్సే ఉన్నారు. సో ఈ పర్టికులర్ ఏరియాలో ముస్లిమ్స్ ఏంటి మనకి మైనారిటీ వస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాలో మనకి ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు 1000 మెంబర్స్ ఉన్నారు అండ్ హిందూస్ ఎంతమంది ఉన్నారు 10 మెంబర్స్ ఉన్నారు. సో ఈ పర్టికులర్ ఏరియాలో మనకి హిందూస్ మైనారిటీ అవుతారనమాట. ఓకే, సో ఇలా కూడా మనకి కొన్నిసార్లు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. But as per central government, present we have these 6 communities, the minorities in our country. Okay, next one.
So what are the schemes that are defined, that are initiative through this particular Ministry of Minority అంటే కనుక సికో ఆర్ కామో, ఓకేనా. సో సికో ఆర్ కామో వచ్చేసి అంటే కనుక లైక్ ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఓకే. నాయ్ మంజిల్ ఇస్ నథింగ్ బట్ స్కీమ్ ఫర్ ఫార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, అండ్ దిస్ ఈస్ ఫర్ ఓన్లీ మైనారిటీస్, ఓకే. యూ మస్ట్ రిమెంబర్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ గురించి. అండ్ గరీబ్ నవాజ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫర్ ప్రొవైడింగ్ ద షార్ట్ టర్మ్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ టు ద యూత్ బిలాంగ్ టు ద మైనారిటీ కమ్యూనిటీ. సో మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన యూత్కి సాఫ్ట్ స్కిల్స్ అంటే స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట వాళ్ళకి. దట్ ఈస్ గరీబ్ నవాజ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫినాన్స్ కార్పొరేషన్. సో దిస్ పర్టికులర్ నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇట్ ప్రొవైడ్స్ ద కన్సెషనల్ లోన్స్ టు ద మైనారిటీస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎయిడ్ ఇన్కమ్ జనరేటింగ్ వెంచర్స్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముద్రా యోజన ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో సో దాని కింద తీసుకోవచ్చు కదా. అలాగే ముద్రా యోజన కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా స్మాల్ అంటే 5 lakhs వరకు తీసుకోవచ్చు, 5 lakhs to 10 lakhs తీసుకోవచ్చు, 10 lakhs to 50 lakhs ఇలా లోన్స్ తీసుకోవచ్చు కదా. అదే విధంగా నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫినాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే కనుక మైనారిటీ వాళ్ళకి ఏంటంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం, వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ చేయడం కోసం ఏంటంటే కనుక లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే బిజినెస్ స్టార్ట్అప్ ఏదైనా స్మాల్ బిజినెస్ పెట్టాలనుకుంటే, ఓకే. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఇవి, ఓకేనా. దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్. ఇలా కాకుండా ఇంప్రూవింగ్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ మైనారిటీస్. సో వాటికి సంబంధించి ఏంటి, ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కానీ, అలాగే హజ్ వితౌట్ మహరం. సో ఇవి ఏంటంటే కనుక లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసే స్కీమ్స్ అనమాట, ఓకే. ఈ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం వచ్చేసి ఏరియా డెవలప్మెంట్ స్కీము. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము ఫర్ క్రియేటింగ్ ద సోషో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ as బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి మైనారిటీ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. దట్ ఈజ్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. సో ఇది మనకి ఈపీఎఫ్ఓలో అడిగే అవకాశం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ మీద మనకి మెయిన్గా ఫోకస్ చేస్తారు, ఓకే. సో హజ్ వితౌట్ మెహరం అంటే ఏంటంటే రిస్ట్రిక్షన్స్ లిఫ్టెడ్ ఆన్ ద ముస్లిం ఉమెన్ గోయింగ్ ఫర్ హజ్, ఓకే. వితౌట్ మెహరన్ మీన్స్ ఇక్కడ మేల్ కంపెనీయన్ లేకుండా ఉమెన్ ఏంటంటే వెళ్ళొచ్చు అనమాట హజ్ యాత్రకి, ఓకే. సో నేను చెప్పినట్టుగా ఏంటంటే మీకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ మాత్రమే చదవండి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కాబట్టి మీరు కొంచెం క్షుణ్ణంగా చదవండి. జస్ట్ అవి మాత్రం చదివి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, ఓకేనా. సో ఇక్కడ మనకి సంకల్ప్, ఓకే. మన ఛానల్ నేమ్ వచ్చింది చూడండి, సంకల్ప్. So what is the Sankalp program? Skill development and I will write here Sankalp, SANKALP, okay. Skill acquisition and knowledge awareness livelihood promotion project, okay. Now what is the main aim of this Sankalp? To promote the implementing the mandate in the national skill development mission. So manaki national skill development mission undi, ఓకే. స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ని పెంచాలన్నమాట. యూత్ యొక్క స్కిల్స్ని పెంచాలి అంటే ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ని పెంచాలి త్రూ సంకల్ప ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ సంకల్ప ప్రోగ్రామ్ వచ్చేసి అంటే కనుక స్కిల్ యాక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ మిషన్. సింపుల్గా సంకల్ప్ స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు, ఓకే. సో దిస్ పర్టిక్యులర్ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది ఎవరు లాంచ్ చేశారు అంటే కనుక యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్, ఓకే. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ హ్యాస్ లాంచ్డ్ దిస్ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ బెంగళూరు, ఐఐఎం బెంగళూరులో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సంకల్ప్ ప్రోగ్రామ్, ఓకేనా. సో దేనిలో భాగంగా మనకి ఈ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, సంకల్ప ప్రోగ్రాంలో భాగంగా దీన్ని మనకి అందించారు అనమాట. సో ఇట్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ టు ప్రిపేర్ ద డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్. సో ఇక్కడ ఏంటి కనుక స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రొవైడ్ చేయాలి. దే వాంట్ టు ప్రొవైడ్ ద స్కిల్ మ్యాన్ పవర్ దేని గురించి, ఫర్ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్కి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ వేయడానికి స్కిల్డ్ పర్సన్స్ కావాలి. సో స్కిల్డ్ పర్సన్స్ ఎలా రావాలి, ఈ సంకల్ప ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైతే స్కిల్ డెవలప్మెంట్ అంటే కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో సో వాళ్ళని ఇందులో తీసుకుంటారనమాట, ఓకేనా. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సంకల్ప్ ప్రోగ్రామ్ ఏంటంటే కనుక దే వాంట్ టు స్ట్రెంథనింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ మెకానిజం ఎట్ బోత్ నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, ఓకే.
సో ఈ పర్టికులర్ సంకల్ప్ అనే ప్రోగ్రామ్కి వరల్డ్ బ్యాంక్ యొక్క అసిస్టెన్స్ కూడా ఉంది. ఓకేనా, వీ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ద ప్రాజెక్ట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ మిషన్ మోడ్ త్రూ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ అండ్ ఈజ్ అలైన్డ్ విత్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. సో ఇన్ దిస్ పర్టికులర్ సంకల్ప్ ప్రోగ్రాంలో మనకి కన్సిస్టింగ్ ఆఫ్ 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏంటా 4 ఆబ్జెక్టివ్స్ అంటే కనుక క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి అండ్ ఇంప్రూవ్ ద యాక్సెస్ టు అండ్ కంప్లీషన్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ ఫీమేల్ ట్రైనీస్ అండ్ అదర్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అండ్ ఎక్స్పాండింగ్ ద స్కిల్ ట్రైనింగ్ త్రూ ద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఓకేనా, సో ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎలాగా? త్రూ ఓన్లీ పబ్లికా? నో, ప్రైవేట్ పబ్లిక్ పీపీపీ మోడల్స్ అంటారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సంకల్ప్ ప్రోగ్రామ్. అయితే మనకి సంకల్ప్ ట్రాన్స్ఫర్ అని అడుగుతారు, లేదా సంకల్ప్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటని అడుగుతారు, లేదా సంకల్ప్ దాన్ని ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. ఓకేనా, సో దీన్ని 15th జూలైన లాంచ్ చేశారు. ఓకే, సో సంకల్ప్ స్టాండ్స్ ఫర్ ఒకసారి చూసుకోండి, మినిస్ట్రీ ఒకసారి చూసుకోండి, అండ్ ఎవరి సపోర్ట్ ఉంది? వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఓవరాల్ ఆబ్జెక్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్ని ఇందులో ఉంటాయి. దట్ మీన్స్ స్ట్రెంథనింగ్ ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అట్ నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్ అండ్ ప్రొవైడ్ ద క్వాలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్రొవైడ్ ద యాక్సెస్ టు ద కంప్లీట్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ ద ఫీమేల్, ఎస్పెషల్లీ ఫర్ ద ఫీమేల్ ట్రైనీస్ అండ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అండ్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఎక్స్పాండింగ్ చేయాలి. సో ఇదంతా మనకి ఎందులో వచ్చింది? మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని ఓకేనా ఈ సంకల్ప ప్రోగ్రాంలో భాగంగా ఐఏఎమ్స్ బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ వాళ్ళు లాంచ్ చేశారు మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా, ఎంజీ నరేగా కానీ మహాత్మా గాంధీ రిలేటెడ్ సంబంధించిన ఏ స్కీమ్స్ అయినా కూడాను మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ నేషనల్ క్రీచే స్కీమ్. సో నేషనల్ క్రీచే స్కీమ్ వచ్చేసి మనకి ఏంటంటే బిఫోర్ 2017 మనకి రాజీవ్ గాంధీ నేషనల్ క్రీచే స్కీమ్ అనేది దాన్ని నేమ్ చేంజ్ చేశారు నేషనల్ క్రీచే స్కీమ్ అని. సో ఆల్రెడీ మీకు తెలుసు, అంటే ఇప్పుడు ఎవరైతే ఉమెన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఓకేనా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఏజ్ గ్రూప్ 6 months to 6 years ఉంటే వాళ్ళకి డే కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్కీమ్. ఓకేనా, సో దట్స్ ఇట్. ఇక్కడ పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ లేదు. బట్ ఈ పర్టికులర్ నేషనల్ క్రీచర్ స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ అండర్లో వస్తుంది. ఎర్లియర్ దీని యొక్క పేరు రాజీవ్ గాంధీ నేషనల్ క్రీచర్ స్కీమ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, నాట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఎఫెక్టివ్ ఫ్రమ్ 2017 నుంచి ఇది రన్ అవుతుంది మనకి. సో దీని కింద మనకి డే కేర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ గ్రూప్ ఇక్కడ ఇంపార్టెంట్ 6 months to 6 years ఫర్ వర్కింగ్ మదర్స్. సో దీనిలో ఏంటంటే ఉంటాయంటే కనుక డే కేర్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ స్లీపింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే బిలో 3 years వాళ్ళకి ఎర్లీ స్టిమ్యులేషన్ ఉంటుంది. అలాగే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ 3 to 6 years ఉంటుంది. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తారు. గ్రోత్ మానిటరింగ్ ఉంటుంది. హెల్త్ చెకప్స్, ఇమ్యునైజేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే మీరు ఇక్కడ మనకి 2017 పేపర్లో 15 పేపర్లో ఏమడిగారంటే క్రీచే అంటే ఏంటి అని అడిగారు ఒకసారి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకసారి క్వశ్చన్ ఏంటంటే కనుక ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు క్రీచే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అంటే దానికి 30 member ఉమెన్ ఉంటే ప్రొవైడ్ చేయాలని. బట్ రీసెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కనుక ఏదైనా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఓకేనా 50 ఎంప్లాయీస్ ఉంటే కనుక అండి ఓకేనా 50 ఎంప్లాయీస్ బోత్ ఫీమేల్ అండ్ మేల్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏంటి కనుక క్రీచే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో. రిమెంబర్ దిస్, మనకి 30 అనుకోకండి, ఇప్పుడు రీసెంట్ యాక్ట్ అనేది వచ్చింది కదా. సో యాక్ట్ ప్రకారం మనకి పర్టికులర్ ఆర్గనైజేషన్లోని ఎంతమంది ఉండాలి? That means there is an obligation to provide the creature services apply to all the establishment with 50 or more employees inclusive of male and female. Okay. So ఇది మనకి యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యాజ్ పర్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 ప్రకారము 30 women workers or ordinarily employed in any organization, they should provide and maintain the suitable rooms, that is creaches for the children who are the age group below 6 years. Okay. And the next important topic, commission for subcategorization of OBC other backward classes లోని మనకి సబ్ కేటగరైజేషన్ గురించి ఒక కమిషన్ని తీసుకురావడం జరిగింది 2020లోని. సో వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ కమిషన్. జస్టిస్
జీ రోహిణి కమిషన్. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ దిస్ కమిషన్ మా. అంటే ఓబీసీలో సబ్ కేటగరైజేషన్ గురించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ appointing this particular commission for sub-categorization of OBCs in Rajya Sabha. Okay, so government has notified the latest extensions of the commission to examine the issues of sub-categorization of other backward classes by 6 months. Okay, next 6 months లోపు మీరు ఇది కంప్లీట్ చేయాలి till 31st July 2020లో. సో మీరు ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఓబీసీ సబ్ కేటగరైజేషన్ కు ఉన్న కమిషన్ ఏంటి అనేది. ఓకే, సో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని 31st జూలైకి సబ్మిట్ చేయాలి. సో మనం జూలై కరెంట్ ఈవెంట్స్కి వచ్చినప్పటికీ మళ్ళీ చదువుకుంటాం మనం. అంటే వాట్ దే గివెన్, అంటే రోహిణి కమిషన్ ఏంటి రిపోర్ట్స్ ఇచ్చారు అని చెప్పేసి. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక దే వాంట్ టు స్టడీ ద వేరియస్ ఎంట్రీస్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ద ఓబీసీస్ అండ్ రికమెండ్ ద కరెక్షన్స్ ఆఫ్ ఎనీ రిపిటేషన్, అంబిగ్విటీస్, ఇన్కన్సిస్టెన్సీస్ ఆర్ స్పెల్లింగ్ ఆర్ ఎనీ ట్రాన్స్క్రిప్షన్స్. ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఎంట్రీస్ ఉంటాయి కదా, సో దానిలో ఏమైనా రిపిటేషన్స్ ఏమైనా వస్తే అంటే సమ్ కరెక్షన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ రోహిణి కమిషన్ని ఎప్పుడు సెటప్ చేశారు, 2017లో సెటప్ చేశారు. ఓకే, అండర్ ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యు సీ 2017లో ఏర్పాటైనటువంటి ఈ కమిషన్ ఎప్పుడు అడుగుతున్నారు, బై 6 months 2020 జూలై 31st అంతా మాకు సబ్మిట్ చేయండి రిపోర్ట్స్ అని అడిగిందనమాట గవర్నమెంట్. ఓకే, సో దిస్ పర్టికులర్ కమిటీ హ్యాస్ బీన్ సెటప్ టు ఎగ్జామిన్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆన్ 2nd October, ఈ గుర్తుపెట్టుకోండి మై డేట్, 2nd October 2017 అండర్ ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ఎగ్జామిన్ ద ఇష్యూస్ ఆఫ్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ద కమిటీ హ్యాస్ బీన్ సెటప్ అండర్ జస్టిస్ రోహిణి గారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద టాస్క్ అవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, సో వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి అనేది మళ్ళీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, చాలా కమిషన్స్ ఉన్నాయి, సర్కారియా కమిషన్ కానీ, పూంచి కమిషన్ కానీ, సో ఈ పాలిటీలో చాలా కమిషన్స్ వస్తాయి. ఓకేనా, ఆ కమిషన్స్ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఫినాన్స్ బిల్. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనం బడ్జెట్ గురించి చదువుకున్నాం, యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేశారు అని చెప్పి. సో ఇందులో మనకి ఫినాన్స్ బిల్ గురించి ఉంటుంది. సో ఫినాన్స్ బిల్ ఏంటి అంటే కనుక ద లోక్సభ పాస్డ్ ద ఫినాన్స్ బిల్ బై వాయిస్ ఓట్ వితౌట్ డిస్కషన్ డ్యూ టు ద కరోనా వైరస్ అవుట్ బ్రేక్. ఓకేనా, సో ఈ కరోనా వైరస్ పాండమిక్ ద్వారా ఏంటైందంటే ఎలాంటి డిస్కషన్స్ లేకుండా ఫైనాన్స్ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది లోక్సభలోని. అసలు ఫినాన్స్ బిల్ అంటే ఏంటి, సో ఎవ్రీ ఇయర్ మనం బడ్జెట్ని రిలీజ్ చేస్తాము. So finance bill is a part of budget every year. Okay, finance bill is a part of the budget every year. It is introduced to pave the way for financial proposals of the country for the financial year. సో బడ్జెట్లో మనం యూనియన్ బడ్జెట్ ఇంత అని ఎస్టిమేషన్స్ వేసి చెప్తారు కదా మనకి ఫినాన్స్ మినిస్టర్ గారు. సో చెప్పిన తర్వాత మనకి బిల్ పెట్టుకోవాలి కదా, దీనికి ఎంత దీనికి ఎంత అని చెప్పి. ఆ బిల్ అనేది ఖచ్చితంగా మనీ బిల్ కదా, అంటే మనీ బిల్ ఇన్ ద సెన్స్ ఫినాన్స్ బిల్లే కదా. ఓకే, సో దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్, అది నేను మీకు చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటి కనుక ఈ బడ్జెట్ అంతా ఎలోకేట్ చేసింది రిలీజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఫినాన్స్ బిల్ని సబ్మిట్ చేయాలి, అది లోక్సభలో పాస్ అవ్వాలి. సో ఎలాంటి డిస్కషన్స్ ఏమీ జరగలేదు, దేనికి ఎందుకు ఎంత స్పెండ్ చేస్తున్నారో దానికి ఏంటి అవసరం ఎలాంటి డిస్కషన్ జరగలేదు, జస్ట్ వాయిస్ ఓట్ ద్వారా ఫినాన్స్ బిల్ అనేది లోక్సభలో పాస్ అయిపోయింది. వెరీ గుడ్. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫినాన్స్ బిల్ అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ బడ్జెట్. ఓకేనా, బడ్జెట్లో భాగంగా దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. So this particular bill, finance minister tables the bill in the parliament immediately after the union budget. అందుకే చెప్పాను యూనియన్ బడ్జెట్ తర్వాత మనకి ఫినాన్స్ బిల్ అంటే ఆ ఫినాన్స్ అంతా కూడా శాంక్షన్ కావాలి అంటే మనం బిల్ పెట్టుకోవాలి. ఓకే, ద గవర్నమెంట్ యూజెస్ ద బిల్ టు అమెండ్ ద ఫినాన్స్ యాక్ట్ అండ్ నోటిఫై ద చేంజెస్ ఇన్ ఎనీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ taxes including the proposals for levy of new taxes of existing tax structures to the parliament. సో ఈ పర్టికులర్ ఫినాన్స్ బిల్లో ఏం జరుగుతుంది అంటే కనుక పెట్టిన తర్వాత సో యాక్చువల్గా అయితే ఎలాంటి మోడిఫికేషన్స్ ఏం చేయలేదు, డైరెక్ట్గా పాస్ అయిపోయిందని చెప్పారు ఇక్కడ. సో నార్మల్గా అయితే కనుక దిస్ పర్టికులర్ బిల్ టు అమెండ్ ద ఫినాన్స్ యాక్ట్ అండ్ నోటిఫై ద చేంజెస్, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఫినాన్స్ మినిస్టర్ కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ డివిడెండ్ ట్యాక్స్ని క్యాన్సిల్ చేస్తారు అది కంపెనీస్ దగ్గర. ఓకేనా, సో ఈ షేర్ హోల్డర్సే ఇవ్వాలి అని చెప్పేసి ఒక న్యూ థింగ్ని తీసుకొచ్చారు కదా. సో ఇలా ట్యాక్స్ ప్రపోజల్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, సో దానిలో ఏమైనా న్యూ ట్యాక్సెస్ పెట్టినా లేకపోతే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్లో ఏమైనా చేంజెస్ జరిగినా వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా బిల్లో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్కి
ఏంటి పవర్ ఉంటుంది. అంటే పార్లమెంటరీ అప్రూవల్ ఇవ్వాలి కదా ఆ ప్రపోజల్స్కి. అంటే ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ట్యాక్స్ చేయగానే సరిపోదు, సో వాళ్ళకి అప్రూవల్ కూడా రావాలి కదా పార్లమెంట్ దగ్గర నుంచి. సో ద గవర్నమెంట్ హియర్ ఇన్ పవర్ సీక్స్ టు పార్లమెంటరీ అప్రూవల్ ఫర్ సెట్ ఆఫ్ ప్రపోజల్స్. సో వీళ్ళు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఇవి నేను ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను, సో మీరు అప్రూవల్ కావాలి. ఆ అప్రూవల్ ఎలా వస్తుంది, మనకి బిల్ పాస్ చేస్తే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోండి. ఎకానమీ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ వన్. రాజ్యసభ కెన్ నాట్ అమెండ్ ద మనీ బిల్ డైరెక్ట్లీ, ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్ ద రికమెండేషన్ అమెండ్ టు ద బిల్. ఓకేనా, మనీ బిల్ ఏదైతే పెడతారో ఓకేనా, సో దానిలో అమెండ్ చేయమని చెప్పి డైరెక్ట్గా చెప్పదు, జస్ట్ ఓన్లీ రికమెండేషన్స్ చేస్తుంది రాజ్యసభ. ఓకే, రాజ్యసభ ఓన్లీ కెన్ నాట్ అమెండ్ ద మనీ బిల్. ఓకే, ద జస్ట్ ఓన్లీ గివ్ ద రికమెండేషన్స్ టు ఎస్ ఈ చేంజెస్ చేయండి అని. అది ఈ లోక్సభ ఇష్టం చేంజెస్ చేయడము చేయకపోవడం అనేది. అండ్ నెక్స్ట్ రాజ్యసభ మస్ట్ రిటర్న్ ద మనీ బిల్ టు లోక్సభ విత్ ఇన్ 14 days మా. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలాసార్లు ఎకానమీలో మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. రాజ్యసభ ఇప్పుడు లోక్సభ నుంచి ఎక్కడికి రాజ్యసభకి బిల్ వెళ్తుంది. సో రాజ్యసభ దగ్గరికి వచ్చినటువంటి మనీ బిల్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 14 days లోపు లోక్సభకి మళ్ళీ పంపించేయాలి అప్రూవల్ చేసి అనమాట. ఓకే, సో ఏమైనా రికమెండేషన్స్ ఉంటే కనుక రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అది లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, రాజ్యసభ చెప్పినటువంటి ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవి లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ రాజ్యసభ కంపల్సరీ మనీ బిల్ని మళ్ళీ లోక్సభకు పంపించాలి, తన దగ్గర పెట్టుకోవడానికి లేదు. ఓకే, సో ఏంటి రాజ్యసభ మస్ట్ రిటర్న్ ద మనీ బిల్ విత్ ఇన్ హౌ మెనీ డేస్, 14 days. రిమెంబర్ దిస్, ద బిల్ మస్ట్ బి పాస్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 75 days ఆఫ్టర్ ఇట్స్ ఇంట్రడక్షన్. ఓకేనా, సో మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత విత్ ఇన్ 75 days లోపు దానిని పార్లమెంట్ పాస్ చేయాలి. ఓకేనా, సో లోక్సభ నుంచి రాజ్యసభకి, దెన్ రాజ్యసభ నుంచి లోక్సభకి 14 days లోపు వచ్చేయాలి. మొత్తానికి లోక్సభ దగ్గర ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ 75 days లోపు ఆ పర్టికులర్ బిల్ అనేది పాస్ అయిపోవాలి. ఓకే, సో సీ హియర్ ఇక్కడ 75 days ఇంపార్టెంట్, 14 days ఇంపార్టెంట్. అండ్ రాజ్యసభ కెనాట్ అమెండ్ ద మనీ బిల్. ఓకే, దే కెన్ జస్ట్ గివ్ ద రికమెండేషన్స్. అండ్ నెక్స్ట్ వన్, ఫినాన్స్ మినిస్టర్ ఎప్పుడు కూడాను పార్లమెంట్లోని బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫినాన్స్ బిల్ని పెడతారు ఖచ్చితంగా. సో దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్. సో ఇక్కడ మనకి మనీ బిల్కి ఫినాన్స్ బిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, మనీ బిల్ విచ్ ఈజ్ అండర్ ఆర్టికల్ 110 okay deals solely with matters listed in the article 110. financial bill category A category B లో మనకి 117 article listed under financial bill category A listed under article 117. okay, this is 110 article. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే ఏమైనా ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ కొత్తగా పెట్టినా, ఇంపోజిషన్ చేసినా, రెమిషన్ చేసినా, ఆల్టరేషన్ చేసినా దానికి సంబంధించిన బిల్ మనీ బిల్. ఓకే, బారోయింగ్ బై ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ విత్డ్రా ఫండ్ ఫర్ ద కన్సాలిడేట్ ఫండ్ నుంచి లేదా కాంటిజెన్సీ ఫండ్ నుంచి లేదా పబ్లిక్ అకౌంట్లోంచి మనీ విత్డ్రా చేసినా లేదా రిసిప్ట్ ఇచ్చినా అవన్నీ కూడా మళ్ళీ మనకి మనీ బిల్ అమ్మ. సో మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఓన్లీ లోక్సభ ఆర్ ఓన్లీ ఇన్ రాజ్యసభ. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. యూ మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయరు. ఓకే, అండ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నమెంట్స్ ప్రయర్ రికమెండేషన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద లోక్సభ. ఓకేనా, లోక్సభలో మనీ బిల్ని పెట్టే ముందు ప్రయర్ పర్మిషన్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి తీసుకుంటారనమాట. ఓకే, సో ఇట్ కెన్ బి ఓన్లీ గవర్నమెంట్ బిల్ అవుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ మనీ బిల్ క్షుణ్ణంగా చదవాలి. చాలాసార్లు వీటి మీద క్వశ్చన్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎకానమీలో రావడం జరిగిందనమాట. సో ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ముందుగానే ప్రయర్ అప్రూవల్ తీసుకుంటారు. అండ్ దెన్ గవర్నమెంట్ బిల్ ఇది, ఇట్ కెన్ బి ఓన్లీ గవర్నమెంట్ బిల్. అండ్ రాజ్యసభ హ్యాస్ లిమిటెడ్ పవర్ ఓన్లీ ఫర్ హౌ మెనీ డేస్, 14 days. విత్ ఇన్ 14 days లోపు మళ్ళీ లోక్సభ పంపించేయాలి. అండ్ ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి. అండ్ ఈ రికమెండేషన్స్ ఏమైనా ఇస్తే పంపించాలన్నమాట. అండ్ ప్రెసిడెంట్ కెన్ విత్ హోల్డ్ అసెంట్ బట్ కెనాట్ రిటర్న్ ఇట్. అలాగే మనీ బిల్స్ మీద డిస్కషన్స్ గురించి కూడా ఎలాంటి జాయింట్ సిట్టింగ్స్ కూడా జరగవు రాజ్యసభకి లోక్సభకి మధ్యలో. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్. ఏ మనీ బిల్ కెనాట్ బి రిటర్న్డ్ టు ద హౌస్ బై ద ప్రెసిడెంట్. ఎందుకంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకునే మనీ బిల్ అనేది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. సో ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఇట్ కెనాట్ బి రిటర్న్ టు ద హౌస్ బై ద ప్రెసిడెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మనీ బిల్. అండ్ ఫినాన్షియల్ బిల్ కేటగిరీకి వచ్చినప్పటికి
117 ఆర్టికల్లో ఉంటుంది. సో ఇవేంటంటే కనుక కేటగిరీ ఏలో మనకి ఏ బిల్ దట్ కంటైన్స్ సమ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద టాక్సేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ అడిషనల్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ఎనీ అదర్ మ్యాటర్స్ ఈజ్ కాల్డ్ ఫినాన్షియల్ బిల్ అంటారు. ఓకే, సో వీటిని కూడాను లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓన్లీ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ రికమెండేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ద లోక్సభ. ఒకసారి కనుక లోక్సభలో పాస్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ లైక్ ఎన్ ఆర్డినరీ బిల్. ఓకే, రాజ్యసభ has all power to reject or amend the bill. Okay na, so here money bill reject cheyadaniki ledu, but here the financial bill category A Rajya Sabha has all power to reject or amend the bill. So there can be a joint sitting of the Lok Sabha and Rajya Sabha. Ikkada joint sitting unda ledu, right? There is no provision of joint sitting in case of money bills. ఓకే, బట్ ఫినాన్షియల్ బిల్ దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ. సో ఇక్కడ మీరు మనీ బిల్కి ఫినాన్షియల్ బిల్కి ఖచ్చితంగా డిఫరెన్సెస్ తెలుసుకోండి బాగా. ఓకేనా, ఇక్కడ జాయింట్ సిట్టింగ్ ఉంటుందా, ఉండదు. ఇక్కడ జాయింట్ సిట్టింగ్ ఉంటుందా, ఉంటుంది. ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్తోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ రాజ్యసభ రిజెక్ట్ చేస్తుందా, నో, ఇక్కడ రిజెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా 14 days లోపు లోక్సభ పంపించేయాలి. ఇక్కడ ఫినాన్షియల్ బిల్ని రాజ్యసభ రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, and this particular money bill introduced only in Lok Sabha ma, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఫినాన్షియల్ బిల్ కేటగిరీ బి ఉంది కదా. కేటగిరీ బిల్ వచ్చేసి మనకేంటే కనుక ఆర్డినరీ బిల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్లోని ఇది ఒక ఆర్డినరీ బిల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. అంటే రికమెండేషన్స్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఈజ్ నీడెడ్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద సిఎఫ్ఐ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి మనీ విత్డ్రా చేయడానికి, ఎక్స్పెండిచర్ చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే బిల్స్ని మనం పాస్ చేస్తామో వాటిని ఫినాన్షియల్ బిల్ కేటగిరీ బి అని అంటారనమాట. ఓకే, ఇట్ can be introduced in either houses ma. Money bill can be introduced only in Lok Sabha. Okay, financial bill category B can be introduced in either houses. Okay, so these are very very important. అండ్ ఒకసారి ఎగ్జామ్లో అడిగారు అనమాట. ఎలా అంటే ఏ ఫినాన్షియల్ కెన్ ఏ ఫినాన్షియల్ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ ఏ మనీ బిల్ ఈజ్ ఏ ఫినాన్షియల్ బిల్, లేదా ఆల్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ ద మనీ బిల్స్, ఆల్ ద మనీ బిల్స్ ఆర్ ద ఫినాన్షియల్ బిల్స్. ఇలా క్వశ్చన్ని అటు ఇటు తిప్పి అడగడం జరిగిందనమాట. సో సీ హియర్, మీరు జాగ్రత్తగా గమనించండి. మనీ బిల్స్లో మనకి ఎలాంటి ప్రొవిజన్స్ ఉంటాయంటే విచ్ ఆర్ రిలేటింగ్ టు బారోయింగ్స్ గురించి, విత్డ్రా ఆఫ్ ద మనీ ఫ్రమ్ కాంటిజెన్సీ ఫండ్ అండ్ అమెండ్మెంట్స్, ఏవైనా ట్యాక్స్కి సంబంధించిన అమెండ్మెంట్స్, న్యూ లాస్ ఏమైనా తీసుకొచ్చిన సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ని, వాటికి సంబంధించినటువంటి ఇదంతా కూడా మనకి మనీ బిల్లో ఉంటుంది. ఓకే, ఫినాన్స్ బిల్ ఈజ్ అకంపైన్డ్ విత్ ద మెమోరెండమ్ దట్ కంటైన్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ దట్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ద బిల్. ఓకే, ద బిల్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఫినాన్స్ బిల్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 categories. ఒకటి మనీ బిల్ అండర్ ఆర్టికల్ 110, ఫినాన్స్ బిల్ 1 దట్ ఈస్ కేటగిరీ 1, కేటగిరీ ఏ ఆర్టికల్ 117(1) అండ్ ఫినాన్స్ బిల్ 2 ఆర్ ఫినాన్స్ బిల్ కేటగిరీ బి దట్ ఈస్ ఆర్టికల్ 117(3). ఇక్కడ ఫినాన్స్ బిల్ 1 and 2 కంటైన్స్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద టాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఫినాన్స్ బిల్ 1 and 2 కంటైన్స్ ద వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ మా, టాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి మాత్రమే ఉంటుంది. ఇక్కడ టాక్సేషన్ అండ్ ఇక్కడ ఏంటిది మనకి ఎక్స్పెండిచర్ ఆఫ్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. అదే మనీ బిల్లో మనకి ఎలాంటివి ఉంటాయి, బారోయింగ్స్ గురించి, విత్డ్రా ఆఫ్ ద మనీ ఫ్రమ్ ద కాంటిజెన్స్ ఫండ్ గురించి, అలాగే ట్యాక్స్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే వాటి గురించి, సెంటర్ స్టేట్ ట్యాక్స్లోని అదంతా కూడాను మనకి. దట్ ఈస్ వాట్ జిఎస్టీ ఈజ్ ఎ మనీ బిల్, రైట్? సో it is clear that the classification that money bill are simply a part of finance bill. Okay, so ikkada meeku money bill is a simply part of finance bill. That means what, all money bills are finance bills, but all finance bills are the money bills? No, remember this point, very very important ma. All money bills are finance bills, all money bills are finance bills, but all finance bills are not money bills. Okay na, ఇదే పాయింట్ని అడిగారు చాలాసార్లు. ఎలా అంటే ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫినాన్స్ బిల్స్, లేదా ఆల్ ఫినాన్స్ బిల్స్ ఆర్ ద మనీ బిల్స్, బట్ ఆల్ మనీ బిల్స్ ఆర్ నాట్ ఫినాన్స్ బిల్స్. కొంచెం స్టేట్మెంట్ని చేంజ్ చేయడం జరిగింది. యూ మస్ట్ రిమెంబర్, money bill is a part of finance bill. Okay na, so all money bills are the finance bills, but all finance bills are not a money bill.
ఓకే, అన్ని ఫినాన్స్ బిల్స్ మనీ బిల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మనీ బిల్ కాదు. ఓకేనా, ఇది మనీ బిల్ కాదు, దిస్ వన్ ఈజ్ మనీ బిల్. ఓకే, లైక్ దిస్ అనమాట. సో దేర్ ఇస్ సమ్ క్రైటీరియా ఫర్ బీయింగ్ ద మనీ బిల్. సో మీకు చెప్పాను, మనీ బిల్ ఈజ్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్, 110 ఆర్టికల్. Exclusively the matters which are related, only those finance bills or money bills which contains the exclusively matters in the mentioned in article 110. ఓకే, ఆర్టికల్ 117లో అయితే ఫినాన్స్ బిల్ కేటగిరీ 1, ఆర్టికల్ 117(3)లో అయితే మనకి కేటగిరీ బి ఉంటుంది. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ వన్ దిస్ వన్, మనీ బిల్. మనీ బిల్లో మనకి ఏమైనా ట్యాక్స్ని కొత్తగా లెవీ చేసినా, అదే ఇంపోజ్ చేసినా, లేదా ఏదైనా ఒక ట్యాక్స్ని అబాలిష్ చేసినా, లేదా ఆల్టరేషన్ చేసినా, దానికి సంబంధించిన బిల్ ఏదైతే మీరు పాస్ చేస్తారో దాన్ని మనీ బిల్ అంటారమ్మా. ఓకేనా, ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. And regulations of borrowing the money or the giving any guarantee by the government also money bill. And consolidated fund or the contingent fund of India, custody of the consolidated fund or contingent fund of India, and the payments of money into the withdraw of the money from the any such fund, and appropriation of money out of consolidated fund of India, and declaring the any expenses to be expenditure charged on the consolidated fund of India. అంటే ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని చార్జ్ చేస్తాం కదా. సో ఇట్ ఈస్ అ ఫినాన్స్ బిల్, ఇట్ ఈస్ అ మనీ బిల్. అందుకే చెప్పాను, ఆల్ మనీ బిల్స్ ఆర్ ద ఫినాన్స్ బిల్. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో మనం ఎక్స్పెన్సెస్ గురించి మనీ విత్డ్రాల్ చేస్తే ఇది ఫినాన్స్ బిల్ కేటగిరీ బి కిందకు వస్తుంది. బట్ ఇట్ ఈస్ అ మనీ బిల్ బికాస్ ఆల్ మనీ బిల్స్ ఆర్ ద ఫినాన్స్ బిల్, బట్ ఆల్ ఫినాన్స్ బిల్స్ ఆర్ నాట్ ద మనీ బిల్స్. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ దట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే కనుక దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ గివ్స్ ద పవర్ టు లోక్సభ స్పీకర్ టు టేక్ ఏ ఫైనల్ కాల్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ అరైజెస్ వెదర్ ఏ బిల్ పర్టికులర్ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్. ఓకేనా, సో ఇక్కడ లోక్సభ స్పీకర్కి లోక్సభ స్పీకర్ ఫైనల్ కాల్ అడుగుతారనమాట, ఎస్ దిస్ పర్టికులర్ బిల్ ఈజ్ ఎ మనీ బిల్ ఆర్ నాట్ అని. ఓకే, సో దాని కాన్స్టిట్యూషనల్ పవర్ అనేది ఉంది. సో ఇక్కడ స్పీకర్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్. యూ మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్, స్పీకర్ యొక్క డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఓకే, స్పీకర్ ఎస్ ఇది మనీ బిల్ అంటే మనీ బిల్ అంతే, మనీ బిల్ కావడానికి లేదు అని చెప్పి మీరు ఏ కోర్టుకి వెళ్ళకూడదు అనమాట. ఓకే, అలాగే రాజ్యసభకి మనీ బిల్ పట్ల లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఓకేనా, వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేయమని చెప్పి రికమెండేషన్స్ ఇస్తారు, ఖచ్చితంగా రిటర్న్ చేయడానికి లేదనమాట. ఓకే, సో ఎవరికి సుప్రీం పవర్స్ ఉంటాయి, లోక్సభ హ్యాస్ అ సుప్రీం పవర్స్. ఓకేనా, బికాస్ మనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ. ఓకే, సో అసెంట్ గురించి రాజ్యసభకి వెళ్తుంది. సో వితిన్ 14 days లోపు మళ్ళీ లోక్సభకి వస్తుంది. రాజ్యసభ రిటర్న్ చేయడానికి లేదమ్మా, ప్రెసిడెంట్ కూడా రిటర్న్ చేయరు, ఎందుకంటే ప్రెసిడెంట్ దగ్గర ప్రయర్ అప్రూవల్ తీసుకునే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ క్లియర్. మనీ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకానమీ. ఓకే, అండ్ లోక్సభలో మనీ బిల్ ఇంట్రడ్యూస్ అంటే ద బిల్ మస్ట్ బి పాస్డ్ బై ద పార్లమెంట్ వితిన్ 75 days ఆఫ్టర్ ఇట్స్ ఇంట్రడక్షన్. ఓకే, రైట్ మా, సో దట్స్ ఇట్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sankalp Study Success, and some more important topics are there. We'll continue in the next session.